నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. మీ జగదీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విశ్వసనీయత పునాదులుగా మన పార్టీ ఆవిర్భవించిందన్న వైఎస్ జగన్ 15 ఏళ్ల ప్రయాణంలో కుట్రలు కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డామని వెల్లడి. తాను దేవుడిని ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని స్పష్టీకరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 15 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 2011 మార్చి 12వ తేదీ పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 15 ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత పునాదులుగా ఏర్పడిన ఏకైక పార్టీ తమదేనని ఆయన స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్ టీడీపీ పార్టీలు ఏకమై ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నినప్పటికీ వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డామని జగన్ తెలిపారు. తాను ఎవరికి భయపడేదే లేదని, కేవలం పైనున్న దేవుడిని కింద ఉన్న ప్రజలను మాత్రమే నమ్ముకుని అడుగులు వేశానని ఆయన పేర్కొన్నారు. ఈ 15 ఏళ్ల పోరాటంలో అడుగడుగునా తనకు తోడుగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు ఆయన పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అనేవాడు ఒక్కడే కాదని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న కోట్లాది మంది కార్యకర్తల రూపంలో జగన్ ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తమను నమ్ముకున్న ప్రజలు, దేవుడు ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది.
కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక. ఈ పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా మంచిది చేసే అవకాశం మనకు రూలింగ్ లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మంచిది చేసే కార్యక్రమం చేశారు. ఈ రోజు మనం అపోజిషన్ లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలు గాని, ఆయన చేసిన అభివృద్ధి గాని ఇంకా ప్రజల మనసులో ఎంత చిరస్థాయిగా ఉంది అంటే ఎక్కడికి ఆయన వెళ్లినా కూడా జనాలు తండోపతండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దైవుడిగా కొలుస్తా ఉండే ఒక సందర్భం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు పడినా కూడా చిరు నవ్వుతో ఆయన అందరికీ సమాధానం పెట్టే ఒక కార్యక్రమం కూడా మనం చూసాం. ఇటువంటి ఒక పార్టీలో కార్యకర్తలే మనకు ఆధార స్తంభం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, ప్రతి కార్యకర్తడు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండేలాగా నేను కాపాడుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదు, భూస్థాపితం చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో వాటిపైన అక్రమ కేసు బనాయిస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో మీ సూపర్ 6 మీ సూపర్ 7 గురించి మాట్లాడితే వాళ్ళందరి పైన కేసు బనాయించి జైలు లోపల పంపిస్తున్నారు. అయితే ఈ రోజు మీ అందరికి కూడా ఒకే మాట చెప్తున్నాను, కూటమిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కేసులు బనాయించినా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళా బయట నుంచి జైలు నుంచి బయటకు రాగానే మళ్ళా జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జై అంటాడే తప్ప మీ పార్టీకి జై కొట్టే పరిస్థితులు ఎక్కడ కూడా కనపడతలేదు కదా. మేము 11 మంది అని మీరు ఎంత హేళనతో మాట్లాడినారు. మేము 11 మందినే ఉన్నాం, అవును. అయితే మీకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యకు పెద్ద పీఠం వేస్తూ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం చేయాలి అని ఎంత తపనతో ఆయన ప్రవేశం పెట్టే 17 మెడికల్ హాస్పిటల్స్ మీరు ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు. మీరు ఈ 17 మెడికల్ హాస్పిటల్స్ కాలేజెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యానికి పెద్దపీఠం వేసి దాన్ని ప్రజలకు మంచి చేయాలనుకుంటే మీరు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు. మేము 11 మంది ఉన్నాం, అయినా మీ చేతిన ఈరోజు ప్రైవేటైజేషన్ అనేది జరిగిందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వెళ్లి దాని గురించి ఫైట్ చేసి మళ్లీ తిరుమల లడ్డు గురించి ఎప్పుడైతే మన పార్టీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లాలనుకున్నారో మీరు తిరుమల లడ్డు గురించి సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేసినాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాంట్లో జంతు కొవ్వు లేదు అని బయటకు వచ్చింది. మేము ఉండేది 11 మందేనండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు భయపడుతూ ఏమంటున్నారు, 1100 మంది ఉన్నట్లు ఆడుతున్నారు అధ్యక్ష అంటున్నారు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు భయం పుట్టిందా మీకు? కూటమిలో ఉండే వాళ్ళకి ఈ రోజు 11 మందిని చూసి భయం పుట్టిందా? ఈ 11 మందినే మీరు 1100 మందిగా తయారై మా పైన పోరాటం చేస్తున్నారని జిల్లా లెవెల్లో ఆఖరికి స్టేట్ లెవెల్లో కూడా 18 లక్షలతో ఈ రోజు ఒక పెద్ద సైన్యం మంది తయారైంది. ప్రతి సైనికుడు కూడా ఆయా లెవెల్లో ఆయా కెపాసిటీలో కూటమి ప్రభుత్వం పైన ధ్వజం ఎత్తాలి. వాళ్ళు చేస్తున్న ప్రతి మోసాన్ని మనం ఎండగట్టాలి. వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన హామీల్ని కూడా ప్రజలకు తెలియచేయాలి.
బీసీలకు మోసం చేసి ఓటేయించుకున్నారు, ఎస్సీలకు మోసం చెప్పి ఓటేయించుకున్నారు, యువతలకు మోసం చేసి ఓటేయించుకున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో దాన్ని పేరు మార్చి క్రెడిట్ చోరీ కూడా చేసినారని ప్రతి పల్లెల్లో కూడా మనం మాట్లాడే కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని అడుగు వేస్తున్న ప్రతి ఒక్క సైనికుడు కూడా నా తరపున, పార్టీ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రిగా చేసుకుంటూ అలాగే సాదా బీద ప్రజలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తూ జై జగన్.